కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను మీకు మంచి టేస్టీ గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను. మనకి పన్నీర్ మసాలా తెలుసు, ఆలూ మసాలా తెలుసు, అలాగే మిల్ మేకర్ మసాలా తెలుసు. వివిధ రకాల కూరగాయలతో మనం మసాలా కర్రీస్ చేసుకుంటాం. అలా కాకుండా ఒక ఫ్రూట్తో కూడా మనం మసాలా కర్రీ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా తెలియకపోయి ఉంటుంది. మనము చాలామంది పెళ్లి భోజనాల్లో వెళ్తే ఈ కర్రీని చాలామంది రుచి చూసే ఉంటారు, ఎక్కువగా ఆంధ్ర వైపు. మరేంటో కాదండి, అది తాటి ముంజల గ్రేవీ కర్రీ. మనం విజయవాడ, తర్వాత రాజమండ్రి అటువైపు వెళ్తే ఎక్కువగా ఈ తాటి ముంజలతో కర్రీని ప్రిపేర్ చేస్తారు. చాలా రుచిగా ఉంటుందండి. ఒక ఫ్రూట్తో కర్రీ చేసుకున్నాము అన్న ఫీలింగే రాదు. చెప్పాలి అంటే మష్రూమ్కి ఆల్టర్నేట్ అనమాట. దాని టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మష్రూమ్ గ్రేవీ మసాలాలా ఉంటుంది. సో మనం ఈ తాటి ముంజల గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక అర ఇంచు దాల్చిన చెక్క, 3 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే మేము ఇక్కడ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. ఒక 2 టీ స్పూన్ల జీడిపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే ఒక 2 టీ స్పూన్ల గసగసాలు అన్నీ కూడా ఈ విధంగా బ్లెండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అయితే తాటి ముంజల్ని ఈ విధంగా డైరెక్ట్గా వేసి కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోము. మనం ఏంటంటే స్కిన్ అంతా కూడా పీల్ చేసి దీన్ని 2 లేదా 3 ముక్కల్లాగా కట్ చేసుకొని దాన్ని మనం కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈలోపు వీటిని అంతా స్కిన్ పీల్ చేసేసి కట్ చేసుకుందాం. సో మనమైతే కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఒకసారి చూద్దాం. ముందుగా మనమైతే స్టవ్ని ఆన్ చేసుకుందాం. ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం. వేడైన ప్యాన్లోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం గ్రేవీ మసాలా కర్రీ అని చెప్పుకున్నాం కదా, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి మనము భయం లేకుండానే ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువైపోతుంది అని అపోహ మీకు ఉండక్కర్లేదు. మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఆయిల్ కాస్త వేడైంది. కాస్త వేడైన ఆయిల్లోకి ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగిల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర లేదా షాజీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త ఆయిల్లో చిట్టుపట్లాడి కాస్త వేగాలి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుందన్నమాట. జీలకర్రను యాడ్ చేసుకున్నాం కదా, దాని పచ్చివాసన పోయే వరకు మనం వీటిని కాస్త వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేగాక ఇందులోకి మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్ని మనం రంగు మారే వరకు వేయించుకోవాలి. చక్కగా కాస్త కలర్ మారే వరకు కూడా మనం ఉల్లిపాయను అయితే వేయించుకోవాలి. అలాగే ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న 3 లేదా 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి దాని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. ఉల్లిపాయ కాస్త రంగు మారింది కదా, ఈ విధంగానే మరి కాసేపు అంటే మరొక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. మనమైతే పచ్చి కొబ్బరిని, 1 టీ స్పూన్ వరకు గసగసాలు, అలాగే జీడిపప్పు వేసి చక్కగా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి ముందుగానే ఉంచుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు ఎప్పుడైనా కూడా తాలింపులో యాడ్ చేసుకుంటే కర్రీకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేగింది కదా, ఇలా వేగిన ఉల్లిపాయలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న 2 మీడియం సైజ్ టమాటోల్ని కూడా యాడ్ చేసుకుందాం. మనము కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా త్వరగా మగ్గుద్ది అనమాట. 1 టీ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. మనం టమాటాని పూర్తిగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయి టమాటా అంతా కూడా
సాఫ్ట్గా అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒక లిడ్ కవర్ చేసి కూడా మగ్గించుకోవచ్చు. చూసారా, ఈ విధంగా టమాటా అయితే పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా మగ్గిన టమాటోలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. పేస్ట్ని అంతటా టమాటోలో చక్కగా కలుపుకోవాలి. మనం అన్ని పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అంతా పచ్చి వాసన పోయే వరకు కూడా చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ఒక 10 నిమిషాల పాటు మంచినీళ్ళలో నాననివ్వాలి. ఆ తర్వాత దీనిలోంచి గుజ్జును తీసేసి ఓన్లీ టామరిన్ పులుసు అంటే ఒట్టి చింతపండు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనము ఆల్రెడీ పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన స్పైస్కి సరిపడా కారాన్ని లేదా 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతటా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న తాటి ముంజల్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న ముంజల్లో వాటర్ ఉన్నట్టయితే వాటర్తో పాటు యాడ్ చేయండి. లేదు ముదారగా ఉన్నాయి, వాటర్ లేవు అనుకుంటే అలాగే కట్ చేసి కాస్త వాటర్ ఉన్నా కూడా యాడ్ చేసేయండి. వీటిని చక్కగా మనం మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒకసారి లిడ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఆయిల్ అంతా కూడా తేలితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలాలి. ఈ విధంగా ఆయిల్ తేలే వరకు కూడా మనమైతే కర్రీని ఉడికించుకోవాలి. ఏదైనా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. మీరు ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా సరిపోలేదా అనేది చెక్ చేసుకొని మీరు లాస్ట్లో కాస్త కొత్తిమీరను కూడా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దాం. కాస్త కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. మనమైతే కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి మీకు తెలియజేస్తాను. సో మనకైతే వేడివేడిగా తాటి ముంజల గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, వేడివేడిగా తాటి ముంజల గ్రేవీ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా ఉందండి. నేనైతే టేస్ట్ చేశాను. చెప్పాను కదా ముందుగానే, మష్రూమ్కి ఆల్టర్నేటివ్ అనమాట. నిజం చెప్పాలి అంటే మష్రూమ్ని బీట్ చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది మరి కర్రీ. కొత్తగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. టేస్టీ గ్రేవీ మసాలా కర్రీ అనమాట, తాటి ముంజల మసాలా గ్రేవీ. సో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్వ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.